నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద పోక్రీలు హల్చల్ చేశారు. టోల్ రుసుము చెల్లించకుండా ఫేక్ పోలీస్ ఐడి కార్డులు చూపించారు. ఫేక్ ఐడి అని చెప్పడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా కౌంటర్లోకి వెళ్లి సిబ్బందిపై దాడి చేశారు. పోలీసుల రాకతో పరారయ్యారు ఆకతాయిలు. కొద్ది రోజులుగా హైవేలపై సైరన్స్ తో న్యూసెన్స్ చేస్తున్నారు. టోల్ రుసుము తప్పించుకునేందుకు సైరన్ తో హంగామా చేస్తున్నారు పోక్రీలు. పలానా ఎమ్మెల్యే భామర్దిని మంత్రి గారి బంధువునంటూ బురుడి కొట్టిస్తున్నారు ఫేక్ వీఐపీలు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద పోక్రీలు హల్చల్ చేశారు. టోల్ రుసుము చెల్లించకుండా ఫేక్ పోలీస్ ఐడి కార్డులు చూపించారు. ఫేక్ ఐడి అని చెప్పడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా కౌంటర్లోకి వెళ్లి సిబ్బందిపై దాడి చేశారు. పోలీసుల రాకతో పరారయ్యారు ఆకతాయిలు. ఇక కొద్ది రోజులుగా హైవేలపై సైరన్స్ తో న్యూసెన్స్ చేస్తున్నారు. టోల్ రుసుము తప్పించుకునేందుకు సైరన్ తో హంగామా చేస్తున్నారు పోక్రీలు. పలానా ఎమ్మెల్యే భామర్దిని మంత్రి గారి బంధువును అంటూ బురుడి కొట్టిస్తున్నారు ఫేక్ వీఐపీలు. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద పోక్రీలు హల్చల్ చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం పోక్రీల ఆగడాలు ప్రస్తుతం ఎలా జరుగుతుందో గొడవ పెద్దగానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కౌంటర్లోకి వెళ్లి మరీ సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోని, మనం 3-4 రోజులుగా చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే టోల్ ప్లాజాల వద్ద కూడా ఇటు వాహనాలు అయితే బారులు తీరుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆకతాయిల ఆగడాలు కూడా ఇటు వాహనదారులకు టోల్ ప్లాజా సిబ్బందికి విసుగు తెప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పొచ్చు. టోల్ రుసుము ఎగ్గొట్టేందుకు ఒక పోకిరీలు పోలీసు అవతారం ఎత్తారు. పోలీస్ ఐడెంటిటీ కార్డు చూపించు టోల్ గేట్ దాటే ప్రయత్నంలో కూడా ఏదైతే ఐడెంటిటీ కార్డు ఫేక్ ఐడెంటిటీ కార్డు అని తేలడంతో అక్కడ డబ్బులు కట్టాలని కూడా ఆ పోకిరీలకు ఆదేశించిన నేపథ్యంలో టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆ నేపథ్యంలోనే ఈ కౌంటర్లోకి చొచ్చుకెళ్లి కూడా వారిపై దాడికి యత్నించారు. ఆ నేపథ్యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో పోకిరీలు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా ఇటు టోల్ ప్లాజాల వద్ద కూడా ఇటు పోకిరీలు పోలీస్ సైరన్ వేసుకుంటూ కూడా ఆగడాలకు పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఈ పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, కొర్లపాడ్ టోల్ గేట్ వద్ద సైరన్ వేసుకుంటూ దాదాపు 1000 వాహనాలు తరలి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో పోలీసు సైరన్ వేసుకుంటూ కూడా వాహనదారులకు కూడా చిరాకు తెప్పించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇటువంటి పోలీసు ఐడెంటిటీ కార్డులు పెట్టుకుంటూ ఇటు పోలీస్ సైరన్లు మిస్యూజ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వ్యక్తం అవుతా ఉంది. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్.